ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తునామములో శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి, నీ బిడ్డలను దీవించండి, నన్ను యోగ్యునిగా వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ఈ ఉదయకాలపు వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19 నుంచి మనం చదువుకుందాం. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. నీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన్ను హత్తుకొనున్నట్లుగా జీవమును కోరుకొనుడి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు, అందుకే మన ముందు ఉంచాడు జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. మనల్నే కోరుకోమన్నాడు. కారణం ఏంటంటే మనకు మనమే సాక్ష్యమై ఉండాలి. దేవుని మీద మనం ఒక రోజున నింద వేయకూడదు కదా. కనుక దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. అదేంటి తెలుసా? ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన్ను హత్తుకున్నట్లుగా జీవమును కోరుకొనుడి. మనం కోరుకోవాల్సింది ఏమిటి? జీవము. జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు, జీవాన్ని కోరుకోండి, మీకు ఆశీర్వాదము. ఎందుకంటే మీ ప్రాణము నిలుస్తుంది, మీ బ్రతుకు దినములు క్షేమంగా ఉంటాయి. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. నన్ను మీరు ప్రేమించాలి, ఎందుకంటే మిమ్మల్ని నేను ప్రేమించాను. చూశారండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ముందుగా ప్రేమించిన వాడు దేవుడు. ఆ తర్వాత మనం ఆయన్ను ప్రేమించవలసిన బాధ్యత ఎంతో ఉంది. అంటాడు, ఈ మాటలు నిరర్ధకమైనవి కావు, ఇవి మీకు జీవాన్ని కలిగిస్తాయి అంటాడు. కాబట్టి మన ప్రాణమునకు ఆధారమైనటువంటి యెహోవా అట, ఆయన యొద్దట మన యొక్క ప్రాణము జీవపు మూటలో కట్టబడి ఉన్నదట. హల్లెలూయా! ఆయన దగ్గర ఉంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. లోకం కోసం కాదు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరిద్దామా, ఏమి సంపాదిస్తామా అనకూడదు. ఒక మాట అంటాడు, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. కాబట్టి కలిమి చూసుకొని, మన ధనము చూసుకొని, మన బలము చూసుకొని, మన అన్ని సౌకర్యాలు చూసుకొని మనము విర్రవేయకూడదు, దాని యందు మనసు పెట్టకూడదు. ఎందుకంటే ఒక రోజున వాటిని విడిచిపెట్టవలసినది. కాబట్టి జీవమే మనకు ముఖ్యమై ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే అంటాడు 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఎవరాయన? యేసు. ఆయన వాక్యముగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. మనము ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయన అంటాడు, ఇదిగో యేసయ్య అన్న మాటలు చెప్తున్నాను, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను అన్నాడు. యేసే జీవం. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవం పొందటమే కాదు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన్ను ప్రేమించి జీవాన్ని కోరుకొని మన జీవితాలని
మన ప్రాణాలని, మన భవిష్యత్తును కాపాడుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మాకు జీవమై ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు పంపిన నీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప నాయన నిత్య జీవమును బట్టి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు మీరే ఆధారమై ఉండి కాపాడమని, నీలో మేము హత్తుకొని అంతం వరకు కొనసాగడానికి కృప చూపమని, ఈ లోకమును కాదు నిన్ను ప్రేమించే కృప దయచేయమని, ఈ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.